సొసైటీకి సంబంధం నాకు సొసైటీకి సంబంధం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంప్లీట్గా లీగల్ యాక్షన్ చేసేంత వరకు అంటే మన 6-7 నోటీస్ ఇచ్చేంత వరకు వీళ్ళు బాధ్యత. 6-7 నోటీసులు ఇచ్చేంత వరకు వీళ్ళు సర్వ్ చేస్తారు. 6-7 నోటీసులు అంటే ఇంకా ఫైనల్ అన్నట్టు. అంటే మీ పొలం ఆక్షన్ పెడుతున్నాము, మీరేమన్నా ఉంటే ఒకవేళ దానికి సమాధానం చెప్పండి, లేకపోతే డబ్బులు కట్టండి అనే ఇండికేషన్. కానీ రైతులకు ఏమవుతాయంటే అది సొసైటీ వాళ్ళు ఎప్పటికీ ఇట్లే చేస్తుంటారు, వస్తుంటారు, పోతుంటారు, అడుగుతుంటారు. ఆ లీడర్ ఈ లీడర్ చెప్తే మళ్ళీ 4 రోజులు పోతుంటారనే అవగాహనతో ఉన్నారు. దానికి మా దగ్గర ఏమవుతుందంటే ప్రతిదీ ఇట్లే చేసుకుంటూ పోతే టోటల్గా ఏంటంటే బ్యాంక్ మూసుకుపోయే పరిస్థితికి వస్తుంది. దానికి ఉన్నదాళ్ళల్లో షాంపిల్ సెలక్షన్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్కువ ఉండి ₹1 కట్టడం రైతు గురించి కాకుండా లేకపోతే మధ్యలో ఆపిన వాళ్ళు కానీ ఇంతకంటే ముందు కొంత కట్టిన వాళ్ళు కానీ అవుట్డేటెడ్ అంటే లాంగ్ డిస్టెన్స్లో కట్టడం రైతులను లీగల్ యాక్షన్ వెళ్ళిపోతాం. ఇంకా ఓ సొసైటీలో 10 మందిని 20 మందిని తీసుకుంటారు. లీగల్ స్కూట్నీకి వస్తుంది, లీగల్ అడ్వైజర్ ఉంటుంది. డిఆర్ అనేటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన గవర్నమెంట్ వీళ్ళ సొసైటీ సీనియరేటో లేకపోతే వీళ్ళ సీఈఓనో లేకపోతే మానపాడు శాఖ బ్రాంచ్ మేనేజర్ ఆక్షన్ పెట్టేది కాదు. ఇది ఆక్షన్ పెట్టిన తర్వాత కూడా ఆక్షన్లో ఆ రైతు పాడిన తక్షణమే ఆ పైసలు కట్టినట్టు పొలం రిజిస్ట్రేషన్ చేసే అధికారం మాకు లేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ కలెక్టర్ అంటే మా ల్యాండ్ మేము ఆక్షన్ పాడిన తర్వాత ఈ ప్రొసీడింగ్స్ మొత్తం కలెక్టర్ సబ్మిట్ చేస్తాం. కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. వాటికి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, 2 నెలల టైం పడుతుంది. మనం ఆ లోపల కూడా రైతులు ఎవరైనా వస్తే కూడా సెటిల్ చేసి క్యాన్సిల్ చేసిన కేసులు మా దగ్గర ఆక్షన్ వాడి రైతు చేస్తే కూడా ఇంకో రైతు ఎవరైతే ఆక్షన్ వాడిన రైతు ఉన్నాడో ఆ రైతుకు ఈయనే మేము మొత్తం డబ్బులు కట్టించి ఆయన పొలాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా ఆయన చేసిన తర్వాత కూడా చేసుకుంటాం. అది కాంప్రమైజ్ కొట్టుకోలేదు. ఇప్పుడు ఆవేశాలతో లేకపోతే ఈ రైతు ఎవరైతే ఇప్పుడు తింటున్నాడో ఆయన ఒకనాడు తృప్తి పడవచ్చు కానీ 2వ రోజు అయితే తృప్తి పడలేదు. లీగల్ రైట్ ఈ రైతుకు వచ్చిన తర్వాత ఆ భూమి మీద ఈ చట్టం ప్రకారంగా ఎవరు ఏం చేయలేదు. దాని మీద మా డీలర్ పోలీస్ కేసు చేస్తాం. పోలీస్ కేసు ఏంటంటే రైట్ ఇప్పుడు సొసైటీకి కానీ శ్రీధరెడ్డికి ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చి తాళం వేసి అనుకోండి ఏం ఉపయోగం? దానివల్ల నో యూజ్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నట్టు వాళ్ళకి బాధ మనం పైసలు కట్టుకుని మేము పొలం ఆక్షన్ పడతాం అన్నట్టు ఆ ధైర్యం ఉన్నోడే నేను పొలం కొనుక్కుంటాను ధైర్యం ఉన్నోడే ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను. చాలా ఆక్షన్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఊళ్ళో మీరు అందరు కలుస్తారు, కలిసి ఎందుకు ఆక్షన్ పెట్టాలి 1 నెల టైం ఏంటంటే కూడా ఇస్తున్నాం. ఆ ఉద్దేశం ఏంటంటే రికవరీ కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ప్రెషర్ పెట్టాలి. ఆ రైతులు నష్టపెట్టాలి. ఆ ఎంపీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎవరైనా ఉండాలి. మీరు అన్నట్లు ఇప్పుడు ఏమన్నారంటే మీరు 3 ఎకరాలే ఎందుకు పెట్టారు, మొత్తం ఎందుకు పెట్టలేదు ఆయన ఉన్న పొలం మార్టిగేజ్ చేసిన పొలాన్ని పెట్టుకునే అధికారం మాకు లేదు. మార్టిగేజ్ ఎందుకు పెట్టామంటే షూరిటీ కోసం ఆయనతో ఉన్నది. ఆయన 10 ఎకరాలు పెట్టండి, 5 ఎకరాలు పెట్టండి, అవసరం ఉన్న కాడికే లోన్ ఇచ్చినట్టు 11,20,000 అనుకుంటాను. 11,20,000 అవుట్ స్టాండింగ్ లో ఇప్పుడు మా వాల్యుయేషన్ ఈ సబ్ రిజిస్టర్ వాల్యూ మా వాల్యుయేషన్ ఉండాలి. చాలా తండ్రి పేరు మీద 72 మీద సర్టిఫికేషన్ చేయమని ఆ రోజు తహసీల్దార్